కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట అందరికి కూడా వందనాలండి. మరి ఈ సమయంలో మరి ఈ విధంగా మనం బ్రతికి ఉన్నాము అంటే కేవలం దేవుని కృపని మనం చెప్పుకోవాలి. మరి ఎంతోమంది సంఘంలో బలహీనలు ఉన్నారు, అనారోగ్యం కలిగిన వారు ఉన్నారు. ఆ అనారోగ్యం కలిగినటువంటి వారందరి నిమిత్తము మీరు వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమపూర్వకంగా కోరుతూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా ప్రార్థించేటువంటి సమయం ఉండాలి. అన్నింటికీ మనం సమయాన్ని ఇస్తాం. అలాగే ప్రార్థన చేయడానికి కూడా కొంత సమయాన్ని మనము వెచ్చిస్తే అది మన ఆత్మీయ జీవితానికి చాలా మంచిది. ఎందుకంటే ఈ భూమి మీద ఏది కూడా స్థిరముగా శాశ్వతంగా ఉండేది కాదు. బట్టలు అశాశ్వతము, ఇల్లు అశాశ్వతము, వస్తువులు అశాశ్వతము, కంటికి కనిపించే ప్రతిదీ కూడా అశాశ్వతమైనదే. మరి ఏది శాశ్వతమైనదంటే కంటికి కనబడినది, మరి అది శాశ్వతంగా ఉండేది. ఇవన్నీ కూడా అశాశ్వతం. ఇవన్నీ కూడా ఇంతలో ఉండి అంతలో పోయేవి, కొంతకాలం తర్వాత ఎక్స్పైర్ అయిపోయేవి. ప్రేమైన వాళ్ళరా, దేవుని సన్నిధిలో మన ప్రవర్తన కానివ్వండి, మన నడవడిక కానివ్వండి, అనగా క్రియలు కానివ్వండి, మనం ప్రార్థించేటువంటి ప్రార్థన కానివ్వండి, ఆత్మీయంగా మనల్ని ఏం చేస్తుందండి? బలపరుస్తుంది. అందుకే వాక్యాన్ని నమ్మాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని మాట్లాడాలి. ఎప్పుడూ కూడా నీ చెవులలో నుండి వాక్యం మాత్రమే వెళ్ళాలి, నీ నోటి నుండి వాక్యం మాత్రమే రావాలి, నీ కన్నులకు వాక్యం మాత్రమే కనబడాలి. అలా ఉంటే ప్రియమైన వారలారా, భూమి మీద మనము ఆశీర్వదింపబడిన వారం అవుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ భూమి మీద దేవుడిని కాదని దేవుణ్ణి విసర్జించి ఏమైనా చేయగలమా అంటే చేసేదేమీ ఉండదండి. ఈ భూమి మీద మనుషులు ఎన్నో అనుకుంటాం, ఎన్నో చేస్తాం, కానీ మనుష్యులుగా మనం అనుకున్నది ఏది కూడా శాశ్వతం కాదు, నెరవేరదు కూడా. మరి ఏది నెరవేరుతుందంటే దేవుని యొక్క తీర్మానం మాత్రమే నెరవేరుతుంది. ఆ తీర్మానం కొరకు మనం ఎదురు చూడాలి. మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు, ఏ కార్యాలన్నా తలపెట్టాలనుకున్నప్పుడు దేవునికి అప్పగిస్తే దేవుడు ఆ కార్యం విషయంలో మనకి ఏం చేస్తారు? సహాయం చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ కార్యాల విషయంలో ఆయన చేసినటువంటి సహాయం ఏదైతే ఉందో అది లోక సంబంధమైనటువంటి సహాయం కాదు, అది నేను ఇబ్బంది పెట్టేటువంటి సహాయం లాంటిది కాదు. నిరంతరము దేవుని యొక్క సన్నిధిలో నిన్ను నిలబెట్టేటువంటి సహాయం ప్రియమైన వారలారా. అందుకంటాడు, అడుగుడి మీకు ఇయ్యబడును అన్నాడు. ఏమడగమన్నాడు? తను అడుగు వారికి పరిశుద్ధాత్మను నిశ్చయముగా. అది భూమి మీద మనుషులు ఇచ్చేది కాదు. సీమోన్ అనేటువంటి గారడి వారు కూడా ఒకానొక దినమున పేతురు యోహానుల దగ్గరకు వచ్చి, మీ దగ్గర ఉన్నటువంటి ఆత్మ ఇదిగో ఈ ధనము తీసుకొని నాకు ఇవ్వండి అన్నారు. కానీ అది ధనానికి కొనేది కాదు, ఐశ్వర్యానికి ఇచ్చేది కాదు అన్న సంగతిని అక్కడ అపోస్తలులు తెలియజేసినప్పుడు అతడు ఇమ్మీడియట్గా ఏం పొందాడు? మారు మనసు పొందాడు. నన్ను క్షమించండి, నా కొరకు మీరు ఏం చేయండి? ప్రార్థన చేయండి అని వేడుకున్నాడు. ప్రేమైన వారలారా, ఈ ప్రార్థన అనేది ప్రతి విధమైనటువంటి దాని నుండి, ప్రతి విధమైనటువంటి చెడు కార్యముల నుండి మనల్ని ఏం చేస్తుందండి? విడిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రతి విధమైనటువంటి కార్యముల నుండి మనలను రక్షిస్తుంది, తప్పిస్తుంది. ఆ ప్రార్థన ఎప్పుడైతే మనం చేస్తామో ప్రియమైన వారలారా, ఆ చేసేటువంటి ప్రార్థన మన జీవితంలో నిరంతరము కూడా ఉంటుందండి. నిరంతరము కూడా అది పనిచేస్తూ ఉంటుంది. కానీ మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు దేవునికి ప్రార్థించడం అలసత్వం చేస్తాం, దేవునికి అప్పగించడం అలసత్వం చేస్తాం. అందువలన ప్రియమైన వారలారా, మన ఆత్మీయ జీవితంలో చాలా వాటిని మనం పొందుకోలేకపోతున్నాం. వాగ్దానం చేసినటువంటి దేవుడిని కలిగినటువంటి మనము ఎందుకు పొందుకోలేకపోతున్నామంటే మనము అడగకపోవడం వలన. మీరు అడగకపోవడం వలన మీరు ఏమీ పొందుకోవటం లేదు అంటుంది వాక్యం. అంటే అడిగితే పొందుకుంటామని, అడిగితే ఏం చేస్తామట? పొందుకుంటాం. అది వాక్యం సెలవిస్తున్నటువంటి మాట, నేను చెబుతున్నటువంటి మాట కాదు. మరి వ్యక్తులుగా మనం ఏం చేయాలి చెప్పండి? దేవుని యొక్క సన్నిధిలో ప్రియమైన వారలారా, మనము దేవుణ్ణి అడగాలి. మనం అడిగిన ప్రతి దాని నుండి కూడా ఆయన మనకు సమాధానం ఇస్తాడు, సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. నిజంగా వాక్యాన్ని అప్పుడప్పుడు ఆలోచిస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు అనేకమైనటువంటి మాటలు మన హృదయానికి బలాన్ని ఇస్తాయండి. అనేకమైనటువంటి సంఘటనలు మన మనసుకు బలాన్ని ఇస్తాయి. అలా మన హృదయానికి బలాన్ని ఇచ్చేటువంటి, మన మనసుకు బలాన్ని ఇచ్చేటువంటి మాటలు దేవుడు మన కొరకు ఈ గ్రంథం అందు ఏం చేశారు? వ్రాయించారు. కనుక మనం మరిచిపోకుండా ప్రతి ఒక్కరం కూడా ఈ గ్రంథాన్ని చదవాలి.
ఈ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను మనం ఆలోచించాలి. ఈ గ్రంథమంతా రాయబడిన ప్రతి మాటను కూడా దేవుని యొక్క సన్నిధిలో మనం ధ్యానించాలి. దావీదు గారు ధ్యానిస్తున్నారు. ఎలా అంట? దివారాత్రము దానిని ధ్యానిస్తున్నాను అన్నాడు. నిజంగా అతడు చెయ్యనిదే చెప్పడు ప్రియమైన వారారా. అంటే దివారాత్రము అతడు ధ్యానిస్తున్నాడు కనుకనే దేవుడు దావీదు యొక్క జీవితాన్ని ఎక్కడ పెట్టాడండి? ఉన్నతమైనటువంటి శిఖరం మీద పెట్టాడు. ఆయన అంటాడు ఒక సందర్భంలో, గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి నన్ను తీసుకొని వచ్చి సరంబి వేసిన ఇండ్లలో నన్ను ఏం చేశావు? పడుకుండబెట్టావు. సింహాసనం మీద నన్ను కూర్చుండబెట్టావు. ఎందుకంటే నమ్మకత్వం. అతడు చేసినటువంటి దేవుని యొక్క సన్నిధిలో అతడు ప్రవర్తించినటువంటి ప్రవర్తన, ఆ నమ్మకత్వం, ఆ ప్రవర్తన అతనిని దేవునికి దగ్గరగా చేసింది ప్రియమైన వారలారా. దేవునితో అతనిని చాలా సన్నిహితంగా మార్చింది. కానీ నేడున్నటువంటి సమాజంలో దేవుని సన్నిధిలో గడపడానికి కానివ్వండి, దేవునిలో మనం ఉండడానికి కానివ్వండి, మనకు సమయం సరిపోవటం లేదు. ప్రియమైన వారలారా, నీవు దేవునికి సమయాన్ని ఇవ్వకపోతే దేవుడు కూడా మనకేమివ్వడు? సమయంనివ్వడు, ఆయుష్నివ్వడు. దేవుని సన్నిధిలో ఆయుష్కాలంతో మనం ఉండాలి అంటే ఆయన సన్నిధిలో కొంత అయినా మనం ఏం చేయాలి? సమయాన్ని ఇవ్వాలి. ప్రార్థన చేయడానికి కానివ్వండి, వాక్యం చదవడానికి కానివ్వండి, ప్రతి విధమైనటువంటి ఎప్పుడు ఇంగ్లీష్, ఎప్పుడు హిందీ, ఎప్పుడని. మరి కొంతమంది ఎగ్జామ్స్ టైంలో ఇదిగో ఇన్ని రోజులు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఈ రోజున ఈ సబ్జెక్ట్ మనం చదివేసి దాన్ని పూర్తి చేయాలి, ఎగ్జామ్ కల్లా మనం ఏం చేయాలి? దాన్ని మొత్తం సిలబస్ అంతా కూడా కంప్లీట్ చేయాలని మనం ముందే ఒక టైం టేబుల్ని ఏర్పాటు చేసుకుంటాం. మన చావుకు ముందు మనకు కూడా ఒక టైం టేబుల్ ఉండాలి. అందుకే అంటాడు మోషే, మా బ్రతుకు దినములు లెక్కించ నేర్పుము అని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమి నేర్చుకోవాలట? ఏమి నేర్చుకోవాలి? చాలామంది మాటలు నేర్చుకుంటారు. ప్రతిదానికి ఒక మాట, ప్రతిదానికి ఒక సమాధానము. అవతల వ్యక్తి మాట్లాడకముందే నోట్లోంచి సమాధానం వచ్చేస్తుంది, పూర్తవద మాట. మాటలు నేర్చిన చిలకలు అంటారు చూడండి. ఈ చిలకలన్నీ ఎలా ఉంటాయండి? మాటలు నేర్చుకుంటాయి. కానీ ఏమి నేర్చుకోవాలట? మన బ్రతుకు దినములు లెక్కించడం నేర్చుకోవాలంటుంది వాక్యం. కారణం ఏంటంటే మనం ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు, మనం ఎంతకాలం జీవిస్తామో తెలియదు. ఒక సర్టెన్ ఆయుష్కాలాన్ని అనుకోండి. ఇదిగో నేను 60-70 సంవత్సరాలు బ్రతుకుతాను. ఒక 70 సంవత్సరాలు బ్రతికితే ఆల్రెడీ 50% గాన్, అయిపోయింది సగం ఆయుష్కాలము. ఇంకెంతకాలం నేను బ్రతుకుతాను? ఈ కొంతకాలము, ఈ కొంత ఆయుష్కాలంలో నేను ఎలా ఉండాలి, నేను ఏ విధంగా జీవించాలి, నేను ఏ విధంగా బ్రతకాలి అని నువ్వు ఎప్పుడైతే ప్రియమైన వారలారా దేవుని సన్నిధిలో వీటన్నిటిని కూర్చొని ఆలోచిస్తావో ఖచ్చితంగా దేవాతి దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనం ఆయన సన్నిధిలో ఉండడానికి మార్గాన్ని సరళం చేస్తాడు. ఓకే, మరి దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాం. ప్రాముఖ్యమైనటువంటి సంఘటన, ప్రాముఖ్యమైనటువంటి విషయం. మరి ఈరోజు మట్టల ఆదివారం అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు గాడిద పిల్లను ఎక్కి యెరూషలేములోనికి ప్రవేశించినటువంటి దినం ఇది. ఈ దినమున మరి జరిగినటువంటి అనేకమైన సన్నివేశాలు, ఈ దినమున జరిగినటువంటి అనేకమైనటువంటి రక్షణ కార్యాలు మనము బైబిల్ గ్రంథంలో నుంచి ఆలోచిద్దాం. స్టార్ట్ అయిందనా? ఏమైంది? నెట్ లేదా? ఓకే, రికార్డ్ చేసే బ్యాక్గ్రౌండ్ మార్చుకో, మొత్తం నా సర్ట్ ఎగిరిపోద్ది. ప్రియమైన వారలారా, మరి దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాలు మనం చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనాలను చూద్దాం. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండుగ, అమావాస్య దినము, విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చనెవరికి అవకాశం ఇయ్యకుడి. ఇవి రాబో వాటి ఛాయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. ప్రియమైన వారలారా, నేడున్నటువంటి ప్రపంచంలో అనేకమైనటువంటి క్రైస్తవులకు పండుగలు ఉన్నాయి. ఈ పండుగలన్నీ కూడా ఎలా వచ్చాయంటే బైబిల్లో జరిగినటువంటి సందర్భాలను బట్టి వాటిని ఒక పండగగా, బిబ్లికల్ ఫీస్ట్స్ అంటారు వీటిని. అంటే బైబిల్కు సంబంధించినటువంటి పండుగలుగా వీటిని మనం పిలుచుకుంటాం. ఇవి ప్రియమైన వారలారా ఎవరు ప్రారంభించారు, ఎక్కడి నుంచి ప్రారంభించబడినాయి అంటే మోషే ధర్మశాస్త్ర కాలము నుండి ఈ పండుగలు అనేవి ఆచరణలో ఉన్నాయి. కారణము వీటిని ఇచ్చిన వాడు ఎవరు చెప్పండి? దేవుడే. ఈ పండుగను ఆచరించమని చెప్పిన వాడు కూడా దేవుడే. అందుకే ఈ పండుగను యూదులు కానివ్వండి, ఇశ్రాయేలీయులు కానివ్వండి
ఖచ్చితంగా పాటించేటువంటి పండుగలుగా మనం చూస్తాం. వారి దగ్గర నుంచి తర్వాత కాలంలో వస్తున్నటువంటి సమయంలో ప్రియమైన వారలారా, ఈ పండుగలన్నీ క్రైస్తవులు కూడా అలవాటు చేసుకున్నారు. క్రైస్తవ్యం కూడా ఈ పండుగలను చేసుకోవడము ప్రారంభించారండి. ఇప్పుడు ఈ సమయంలో మరి మనం ఈ పండుగను చేసుకోవచ్చా అంటే, మట్టల ఆదివారము అనేది ప్రియమైన వారలారా ధర్మశాస్త్ర కాలంలో లేదు. ఇది అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కాలం నుండి మాత్రమే ప్రారంభమైంది. ఇది కారణము, దీని గురించి ముందుగానే ప్రవచనాలు చెప్పబడ్డాయి, ముందుగానే వాక్యాలు ఉన్నాయి. అయినప్పటికీ ఇది ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి పండుగ మాత్రం కాదు. అలాంటి పండుగల్లో 7 పండుగలు ఉన్నాయి. 7 పండుగలు ఉన్నాయి. ఈ పండుగలు ఈ వారం నుంచి ప్రారంభమవుతాయి. ఈ వారం నుండి ఆ పండుగలు యూదులకు, ఇశ్రాయేలులకు ప్రారంభమవుతాయి. దానికి ముందుగా వచ్చేటువంటి పండుగనే మట్టల ఆదివారము. ఇది సాధారణంగా చెప్పాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాజుగా యెరూషలేములో ప్రవేశించినటువంటి దినమునే ఈ మట్టల ఆదివారం అని అంటాం. దీనిని క్రైస్తవులుగా మనము పాటించొచ్చా అంటే, ఏ పండుగ అయినా సరే క్రీస్తు రానంత వరకే, ఏ పండుగ అయినా సరే క్రీస్తు కనబడనంత వరకే. క్రీస్తు కనబడిన తర్వాత ఆ పండుగలు క్రీస్తు నిజస్వరూపము కాబట్టి ఆ పండుగలకు ఇక పండుగలతో మనకు పని ఉండదు. కానీ కొన్నింటిని మనము పదే పదే జ్ఞాపకము చేసుకొనడానికి మనం వీటిని ఏం చేస్తూ ఉంటామండి, ఉపయోగిస్తూ ఉంటాం. అలాంటి వాటిలో ఇది కూడా ఒకటి. మనం చూద్దాం ప్రియమైన వారలారా, ఈ పండుగ దినాలలో మనము ఎప్పుడు ఏంటి, ఎలా ఏం చేయాలి అన్న దాని గురించి మరి ఒక్కసారి చూద్దామండి. ధర్మశాస్త్ర కాలంలో దీనికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు రాయబడ్డాయి. దీనికి ఈ పండుగ ఏదైతే ఉందో ప్రియమైన వారలారా, ఈ పస్కా పండగకు ప్రారంభ దినాలని చెప్పొచ్చు. ఈ పండగ ఏ దినాలని చెప్పొచ్చు? పస్కా పండగకి ప్రారంభ దినాలు. ఎందుకు ప్రారంభ దినాలు అంటే, ఇది మీకు అర్థమైతేనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణించిన దినమేదో మీకు తెలుస్తుంది, ఆయన తిరిగి లేచినటువంటి దినమేదో మీకు అర్థమవుతుంది. ఇది మీకు అర్థం కాలేదనుకోండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణించిన దినం మీకు అర్థం కాదు, తర్వాత వచ్చినటువంటి దినాలు కూడా మీకు అర్థం కావు. అందుకే చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారు శుక్రవారం చనిపోయారని రాసిబడి ఉంటుంది. కానీ నిజంగా ఓల్డ్ స్క్రిప్ట్లో శుక్రవారం అన్న పేరే లేదు. మీకు అర్థమవుతుందా? తెలుగు బైబిల్ ఏమని ఉంటుంది? తెలుగు బైబిల్లో ఉందా ఎక్కడైనా శుక్రవారం అని ఎప్పుడైనా ఉందా? తెలుగు బైబిల్లో కూడా లేదు. విశ్రాంతి దినాన మునపటి దినం అని ఉంటుంది, అంతే. ఏమని ఉంటుంది? విశ్రాంతి దినానికి ముందటి దినం. సాధారణంగా విశ్రాంతి దినం ఎప్పుడు? శనివారం. కాబట్టి శనివారానికి ముందటి రోజు ఏదైనా ఉంది అంటే అది ఏ దినము? శుక్రవారం అని అనేసుకున్నాం. అందుకే శుక్రవారం అని నేను కూడా అన్నాను, అంతే తప్ప మరి ఫ్రైడే అనేది నిజంగా చెప్పాలి అంటే పాత నిబంధన లేఖనములలో సరిపోవటం లేదు. చూద్దాం మనము నిర్గమకాండము 12వ అధ్యాయము, నిర్గమకాండము 12వ అధ్యాయము 3వ వచనాన్ని మనము చూద్దామండి. 3వ వచనం, నిర్గమకాండము 12వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. మీరు ఇశ్రాయేలుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికిని గొర్రె పిల్లనైనను మేక పిల్లలనైనను తీసుకొనవలెను. ఆ పిల్ల తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వాడు వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దానిని తీసుకొనవలెను. గొర్రె పిల్లను భుజించుటకు ప్రతివాడు భోజనమును పరిమితిని బట్టి వాటిని లెక్కించవలను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. గొర్రెలలో నుండి అయినను మేకలలో నుండి అయినను దాన్ని తీసుకొనవచ్చు. ఈ నెల 14వ దినమున మీరు దానిని ఉంచుకొనవలెను. ఈ నెల 14వ దినము వరకు దానిని మీరు ఏం చేయాలట? 14వ దినము వరకు దానిని ఉంచుకోవాలి. అంటే 14వ దినం వరకు ఉంచుకోవాలంటే 14వ రోజున ఏం చేయాలి? దాన్ని కోసుకో తినేయాలని అర్థమవుతుందా? అయితే ఎందుకు తినాలి, ఎలా తినాలి, ఎప్పుడు తీసుకోవాలి అంటే ఇక్కడ చూడండి, ఒక స్పష్టమైనటువంటి మాట మీకు ఇక్కడ కనబడుతుంది ప్రియమైన వారలారా. ఒకడు ఇదిగో ఇశ్రాయేలుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు అంటున్నాడు. ఎప్పుడట? ఈ నెల దశమి నాడు. దశమి నాడు అంటే ఇప్పుడు దశమి అంటే ఏంటి? 10 అని అర్థం. దశమి నాడు అంటే అర్థం ఏంటి? 10వ రోజు అని అర్థం. తెలుగు తెలీదా మీకు? 10ని దశమి అంటారు. అర్థమవుతుందా? 10వ రోజున ఏమంటారు? దశమి అంటారు. ఈ నెల అనగానే ఏ నెల? ఏ నెల అయితే ఇశ్రాయేలు యూదులకు ప్రారంభ నెల.
అబీబు నెల 10వ దినమున వారు ఏం చేయాలి అంటే వారు ఒక గొర్రె పిల్లను తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? గొర్రె పిల్లను తీసుకోవాలి. తీసుకోవాల్సినటువంటి గొర్రె పిల్ల ఎందుకంటే దాన్ని వధించి తినడానికట. ఎందుకు తీసుకోవాలి? దానిని ఏం చేయడానికి? చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఇది మీరు మిస్ అయితే అసలు ఈ మట్లాదివారం మీకు అర్థం కాదు. మట్లాదివారం మట్టలతో ఆగిపోద్ది, తర్వాత మీ ఇష్టం. అర్థమవుతుందా? ఆ మట్టలు దాటి బయటికి వెళ్దాం అనుకుంటే, ఇంకా ముందుకు వెళ్దాం అనుకుంటే ఇది అర్థం చేసుకోండి ముందు, ఓకేనా? మరలా చదువుదాం. ఇశ్రాయేలు సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను తీసుకునవలెను. బలివ్వడానికి ఏమేమి కావాలి? అయితే గొర్రె పిల్ల, మేకపిల్ల. మరి బలిచ్చేటప్పుడు గొర్రె పిల్ల మేకపిల్ల అయితే మనం ఎందుకు గొర్రెలు తినట్లేదు? తినకూడదని ఏమైనా ఉందా? అంటే మీరు గొర్రె తిన్నంత మాత్రం మీరు గొర్రెలు అయిపోతారా పరలోకంలో? తినొచ్చు. అర్థమవుతుందా? నో రెస్ట్రిక్షన్స్. చాలామంది గొర్రె అంటే చిచ్చిచ్చి అంటారు. ఎందుకు? అసలు యేసుక్రీస్తు వారిని గొర్రె పిల్లతోనూ పోల్చారు. ఇశ్రాయేలీయులందరూ వధించబడినటువంటి గొర్రెనే తిన్నారు. అర్థమవుతుందా? ఎక్కువగా ప్రియారిటీ గొర్రెలకే ఉంటుంది, మేకలకు కాదు. మేకలు దేనికి చిహ్నము? అనీతిమంతులకు. ఎవరికి చిహ్నము? అనీతిమంతులకు చిహ్నం. అలా అయితే అనీతిమంతులైనటువంటి వారిని తినేస్తాను, నీతిమంతులైన వారిని ఏం చేయట్లేదు మనం. మేకలను చూసి గొర్రెలను చూసి ఏమంటాడట గొర్రెల కాపరి? ఎడం వైపున మేకలు, కుడి వైపున గొర్రెలు అంటున్నారు. మీరు ఏ వైపున అంటారు? అంటే గొర్రెలు మేకలు మేసేస్తాయి అన్నమాట, అంతేనా? గొర్రెలు ఏం తినేస్తాయి? మేకలు మేసేస్తున్నాయి. అది కాదు ఇక్కడ. గొర్రెైనా పర్వాలేదు, మేకైనా పర్వాలేదు, దానికి కొన్ని క్వాలిటీస్ ఉండాలి, దానికి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఏంటా క్వాలిటీస్, ఏంటా క్వాలిఫికేషన్స్ అంటే, ప్రియమైన వారలారా, వాక్యంలో రాయబడినటువంటి స్పష్టమైనటువంటి మాట, ఏడాది గొర్రె పిల్ల అయి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎలా ఉండాలి అది? ఏడాది గొర్రె పిల్ల అయి ఉండాలి. అది ఏ రోజు వరకు దాచుకోవాలి అంటే దానిని 10వ రోజున, ఈ నెల 10వ రోజున తెచ్చుకొని 14వ దినం వరకు ఉంచుకోవాలి. అంటే జాగ్రత్తగా ఆలోచించిన 10వ రోజు ఏ రోజు వచ్చింది? 10వ రోజు ఏ రోజు వచ్చింది? గొర్రె పిల్లను తెచ్చుకునే రోజు విశ్రాంతి దినం ఎట్టి పరిస్థితులు అవ్వకూడదు. అంటే అది విశ్రాంతి దినం తర్వాతి దినం, అనగా ఏ రోజు వచ్చింది? ఇప్పుడు ఆదివారం వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ లెక్కలాగా మనసులో పెట్టుకోండి, ఈ లెక్కలాగా మనసులో పెట్టుకోండి. గొర్రె పిల్ల ఏ రోజు తెచ్చుకుంటున్నారు? ఆదివారం తెచ్చుకోవాలి. ఈ నెల 10, అబీబు నెల 10వ రోజు అంటే ఇదిగో ఎగ్జాక్ట్గా ఈ దినమే, అందుకే మట్లాదివారం చేస్తారు. ఈ 10వ రోజున ఏం తెచ్చుకున్నారు? గొర్రె పిల్లను తెచ్చుకున్నారు. అది శుద్ధమైనది, పరిశుద్ధమైనది, మచ్చలేనిది, కళంకమలేనిది, ఒక ఏడాది వయసు ఉన్నది. ఏంటంటే అది నిర్దోషమైనటువంటి గొర్రె పిల్ల అని రాయబడింది. ఆ గొర్రె పిల్లనట ఏం చేసుకోవాలట? తెచ్చుకోవాలి అట. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వధింపబడినటువంటి గొర్రె పిల్ల అయితే యేసుక్రీస్తు వారిని ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? ఇప్పుడు ఇశ్రాయేలీయుల సర్వ సమాజము తినడానికి గొర్రెని తెచ్చుకుంటున్నారు. ఎవరు ఈ గొర్రె పిల్ల అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన రాజుగా గాడిదను, గాడిద పిల్లను ఎక్కి యెరూషలేములోనికి ప్రవేశించినటువంటి దినమే అబీబు నెల 10వ దినము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఈ నెల 10వ దినము అనగా ఆదివారం. దీన్ని ఏ రోజు వరకు ఉంచుకోవాలంటే 14వ దినం వరకు దానిని ఏం చేయాలంటున్నాడు? ఉంచుకొనవలెను. 7వ వచనము, ఈ నెల 14వ దినము వరకు దానిని ఉంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలు సర్వ సమాజమందరును తమ తమ కూటములో సాయంకాలమందు దాన్ని చంపి దాన్ని రక్తము తీసుకొని, అంటే 10వ రోజున తెచ్చుకోవాలి. 14వ రోజున ఏం చేయాలి? 14వ రోజున ఏం చేయాలి? 10వ రోజు ఇవ్వాలి. 11వ రోజు ఏ రోజు వస్తుంది చెప్పండి? 11వ రోజు ఏ రోజు వస్తుంది? 12వ రోజు, 13వ రోజు, 14వ రోజు. మరి ఏ రోజు చంపాలి? దీన్ని చెప్పాలి. ఏ రోజు చంపాలి? గురువారం సాయంకాలం చంపాలి. మరి యేసుక్రీస్తు వారు చనిపోయి శుక్రవారం అని ఎలా అంటున్నారు? మీ ఇష్టమా అంతా? ఎప్పుడో ఎవరో ఏదో రూల్ పెట్టారని రూల్ ఫాలో అయిపోదామా? చెప్పండి. ఇప్పుడు ఎంతమంది ఉపవాసం ఉంటారు శుక్రవారం? చేతులు ఎత్తండి. తర్వాత ఇది లైవ్ వెళ్తుంది, చూసిన అమ్మ తల్లులు కూడా బలు వెలగాలి. చెప్పండి. ఆయన మరణించిన రోజు ఏ రోజు? చంపబడవలసిన దినమే దినము. 14వ రోజు ఏ రోజు వస్తే ఆ రోజే. దినంతో నీకు సంబంధం లేదు. లేదంటే మాకు శుక్రవారం అంటే మీకు కర్మ, ఇంకెవడో చెప్పలేదు, నీకు లేఖనం ఎప్పటికీ అర్థం కాదు.
దీని గురించి ఒక చాట భారతం అంత పాఠం చెప్పాను, గంటన్నర. కావాల్సిన చూడండి పోయి. ఎంత చాట భారతం అంటే ఒక గంటన్నర మెసేజ్ ఉంటుంది, విత్ ఆల్ టైప్ ఆఫ్ ప్రూఫ్స్తో సహా నేను చూపించాను. అందులో యూదుల క్యాలెండర్, ప్రజెంట్ ఉన్న క్యాలెండర్, వారి నెలలు, రోజులు, దినాలు, సంవత్సరాలు, ప్రతిదాన్ని కూడా లెక్కేసి మరీ చెప్పాను. చూడండి దానికి సంబంధించిన క్లియర్ వివరణ. కానీ ఇప్పటికీ కూడా ఇంకా చాలా చొట్ట లెక్కలు వస్తున్నాయి, కానీ వాక్యం దానిని అంగీకరించదు. ఈ మాట నిర్గమకాండంలో ఉన్న మాట ఆ మాటకి సరిపోవాలి, లేకపోతే అది ట్రాన్స్లేటర్స్ యొక్క మిస్టేక్ అనుకోవాలి తప్ప మన తప్పు కాదు. ఎందుకంటే ఇది తప్పు కాదు. సెప్టువజెంట్లో రాయబడినటువంటి, ఈ తోరాలో రాయబడినటువంటి 5 లేఖనాలు, ఈ 5 కాండములు ఏవైతే ఉన్నాయి, పంచకాండాలు, ఇందులో ఉన్నటువంటివి మోసే వ్రాసినటువంటి లేఖనాలు. ఇవి స్వయాన ఎవరికైనా చెప్పారంటే దేవుడు చెప్పింది మోసేకే. అలాంటి మోసే రాసిన వాటిలో ఎటువంటి మిస్టేక్స్ కూడా ఉండవు. ఖచ్చితంగా నెల, రోజు, దినములతో పాటు చెప్పాడు. అయితే అది ఏ రోజు అని మాత్రం మనకు వ్రాయబడలేదు. కారణం ఏంటంటే సమయానికి బట్టి ఆ రోజు నెల మారుతూ ఉంటుంది. ఎందుకంటే ఆనాడు యూదులు ఆచరించేటువంటి క్యాలెండర్ లూనార్ క్యాలెండర్. లోనార్ క్యాలెండర్ అంటే భారతదేశంలో ఉన్న క్యాలెండర్ కూడా లోనార్ క్యాలెండరే. తెలుసా మీకు? క్రొత్త అమావాస్య అంటారు. అంటే అర్థం ఏంటి? సంవత్సరంలో వచ్చేటువంటి మొట్టమొదటి అమావాస్య అని అర్థం. అది ఉగాది అంటారు. అంటే ఏంటి? నూతన సంవత్సరాది, తెలుగు వారికి కొత్త సంవత్సరం అంటారు. ఇది ఎలా లెక్కించారు దీన్ని? ఇది కూడా లోనార్ క్యాలెండరే. యూదుల దగ్గర నుంచి కాపీ కొట్టిన క్యాలెండర్ ఇది కూడా. యూదులకు దేవుడిచ్చినటువంటి క్యాలెండర్ బిబ్లికల్ క్యాలెండర్, అది లూనార్ క్యాలెండర్. దాని లెక్కల ప్రకారం చూడాలి. అందులో 30 దినాలు ఉంటాయి. 31వ రోజు ఉండదు, 29వ రోజు కూడా దానికి ఉండదు కూడా. అలాంటి దానిని నేడున్నటువంటి పరిస్థితిని బట్టి, వాతావరణంలో ఉన్నటువంటి పంటలు, తర్వాత ఋతువులను బట్టి కాలాన్ని మార్చాల్సి వస్తుంది. 365 రోజులు. రెండవది, భూమి తిరుగుతున్నటువంటి వేగాన్ని బట్టి, ఉదయిస్తున్నటువంటి సమయాలను బట్టి, డిలే అవుతున్నటువంటి సమయాన్ని బట్టి ఎక్స్ట్రా సంవత్సరానికి 5 రోజులు యాడ్ చేయాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతే తప్ప అంతే తప్ప ఇందులో ఎటువంటి మతలబ్స్ లేవు. నా సొంత ఆలోచనలు ఏం చెప్పట్లా. వాక్యంలో క్లియర్గా రాయబడింది, 14వ దినం సాయంకాలం దాన్ని వధించాలి. అందుకే యేసుక్రీస్తు వారు 14వ దినాన సాయంకాలం ఆయన వధింపబడాలి. గొర్రె పిల్లను తెచ్చుకుంటున్నారు. అలా తెచ్చుకుంటున్నటువంటి దినమే ప్రియమైన వారలారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యెరూషలేములోనికి రాబోతున్న దినము. అదే జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుదాం. ఇప్పుడు జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుదాం ప్రియమైన వారలారా. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూద్దాం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. నీ రాజు ఎవరు? ఈయన నీ రాజు. ఏ రాజు అయితే తన ప్రజలను పరిపాలించడానికి శరీరాన్ని ధరించుకొని భూమి మీదకు వచ్చాడో, ఆ ప్రజలను రక్షించడానికి ఏ వ్యక్తి అయితే, ఎవరైతే ఈ భూమి మీదకి శరీరాన్ని ధరించుకొని వచ్చాడో, అందుకే మత్తయి సువార్తలో 1వ అధ్యాయంలో అంటాడు ఆయన 21వ వచనంలో, తన ప్రజలను వారి పాపముల నుండి తానే రక్షించును గనుక ఆయనకి ఏమని పేరు పెట్టబడును? యేసు అని పేరు పెట్టబడును. తన ప్రజలు అవ్వాలి అంటే ఆ ప్రజలకి ఈయన ఏమై ఉండాలి? రాజై ఉండాలి. ఏమై ఉండాలి? రాజై ఉండాలి. అందుకే యేసుక్రీస్తు వారు భూమి మీద బ్రతికి ఉన్నప్పుడు ఆయన రాజరికం అనేది కంప్లీట్ అయిపోవాలి. లేకపోతే ఆయన రాజుగా లేకపోతే ఆయన యూదులకు ఏమవ్వలేడు? రాజు కాలేడు. అంత మాత్రమే కాదు, దావీదు సింహాసనం నిరంతరము కూడా నిలబడాలన్న లేఖనము కూడా నెరవేరదు. అందుకని యేసుక్రీస్తు వారు ప్రియమైన వారలారా మనము చూసినట్లుగా, మనము వింటున్నట్లుగా ఆయన రాజుగా అభిషేకించడానికి రాబోతూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ఇదిగో నీ రాజు. ఏమట? ఇదిగో నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. అదే మాట మత్తయి సువార్త 21:5వ వచనంలో రాయబడింది. చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ వచనం. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను
గాడిద భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనునది ఇప్పుడు నెరవేరబోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జకర్యా గ్రంథంలో రాయబడినటువంటి లేఖనము, గొర్రె పిల్లడు ఇశ్రాయేలులు ఎంచుకొని నిర్దోషమైన ఏడాది అయినటువంటి కలంకములైనటువంటి కల్మషములైనటువంటి ఏడాది గొర్రె లేదా మేకపిల్లను ఎంచుకొని యెరూషలేములోనికి తీసుకుని రావాలి, లేదా వారి ఇంటిలోనికి తీసుకొని రావడం. ఇంటిలోనికి తీసుకొని రావడం అంటే యెరూషలేములోనికి తీసుకుని రావడం అని అర్థం. ఆనాడు 10వ తెగులు రాకముందు, అంటే ఐగుప్తీయుల తొలిచూలు పిల్లలందరినీ కూడా చంపడానికి ముందు దేవుడిచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ వారికి, అదే ఇన్స్ట్రక్షన్స్ రియాలిటీలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి విషయంలో నెరవేరుతుంది. అంటే పస్కా పశువుకు ముందు 10వ రోజున, అంటే పస్కా పండగ 14వ రోజున ప్రారంభమవుతుంది. ఈ 10వ రోజున గొర్రె పిల్ల తెచ్చుకోవాలి. 10వ రోజు ఏ రోజు వస్తుంది అంటే అది మట్టల ఆదివారం. కరెక్ట్గా అన్ని లెక్కలు కరెక్ట్గా ఉన్నాయంటే ఏ లెక్క ఉందంటే, ఒకటి మట్టల ఆదివారం లెక్క కరెక్ట్గా ఉంటుంది, రెండోది యేసుక్రీస్తు వారి యొక్క రిజరెక్షన్ లెక్క కరెక్ట్గా ఉంటుంది బైబిల్లో. నీకు అర్థమైందా? మిగిలినవన్నీ కూడా కరెక్ట్గా మనం లెక్కలు వేసుకో, మనమే పెన్నా పేపర్ తెచ్చుకొని ఏం చేయాలి, లెక్క వేసుకోవాలి, లేకపోతే ఆ లెక్కలు తేలవవి. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచించండి ప్రియమైన వాళ్ళరా. ఏ విషయమైతే జకర్యా గారి ద్వారా రాయబడిందో అదే మాట మత్తయి సువార్త 21:5లో నెరవేర్పు జరుగుతున్నట్లుగా అక్కడ రాయబడింది. చూస్తున్నాం మనం అది. ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన ఆ బట్టల మీద ఏం చేశారట, కూర్చొని. దానికి ఎంత భాగ్యం దొరికిందో చూడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజంగా ప్రేమైన వాళ్ళ ఆ గాడిద వెళ్తుంటే దాని మీద పూలు జరుగుతూ ఉంటే ఆ గాడితో పక్కన గాడిదలు అంటున్నాయిట, ఆహా గాడిద ఎంత భాగ్యం వచ్చిందే నీకు, నీ మీద ఏం పడుతున్నాయి, పూలు పడుతున్నాయి అన్నారు. ఏంటి ఈ గాడిదలు అన్నప్పుడు ఆ గాడిద అంటే అది నా భాగ్యం కాదే, గాడిదలారా నా పైన ఉన్నాడు భాగ్యం, ఆయన మీద పడి పూలు నా మీదకి దొరులు వస్తున్నాయి. ఇప్పుడు గాడిదలు సంతోషించకండి, మన మీద ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉంటే అదే మనకి ఏంటి చెప్పండి, మహిమ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు గాడిద పిల్ల వస్త్రముల మీద నడుస్తుందంటే అది గాడిద గొప్పతనం కాదని. గాడిద పిల్ల నడుస్తూ వెళుతుందంటే అది గాడిద గొప్పతనం కాదు. ప్రేమిల గాడిద మీద పూలు పడినా, గాడిద మీద కొమ్మలు పడినా, గాడిద మీద వస్త్రాలు పడినా అది గాడిద గొప్పతనం కాదు, అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గొప్పతనం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు యేసుక్రీస్తు వారు ఆ గాడిద ఎక్కి వస్తూ ఉన్నప్పుడు ప్రేమైన వాసరా ప్రజలందరూ కూడా జన సమూహం అనేకులు తమ బట్టలను దారి పొడుగున పరిచిరి, కొందరైతే చెట్ల కొమ్మలను నరికి దారి పొడుగున పరిచిరి. ఏం చేస్తున్నారంటే చెట్ల కొమ్మలను, పొలంలో నరికినటువంటి కొమ్మలను తెచ్చి దారి పొడుగున ప్రభు యేసుక్రీస్తు వారికి ఏం చేస్తున్నారట, పరుస్తున్నారట. ఎందుకు? వచ్చేవాడు ఎవరు? హలో చెప్పాలి. అందరికీ కాలేట్లేదు, వాక్యాలు వినండి, మీకే కదా అందరూ కాలేట్లేదు. కొద్దిసేపు వచ్చేవారు ఎవరు చెప్పండి? రాజు. రాజు వస్తున్నప్పుడు, మహారాజు లోపల చూస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా ఆయనను గౌరవించడం మనం చూస్తున్నాం, ఆయనకు మర్యాద ఇవ్వడం మనం చూస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి సన్నిధికి వచ్చేటప్పుడు వీళ్ళందరూ కూడా చూడండి, యేసుక్రీస్తు వారు వస్తున్నప్పుడు వారి చేతులు ఏమీ లేకపోయినా అవసరమైన ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి మట్టలను నరికి వారు ఏం చేశారండి,
దారి పొడుగున గాడిద నడవడానికి పరిచారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది గాడిద గొప్పతనం కాదది, గాడిద కొరత కాదది. ఆ గాడిద మీద కూర్చున్న లోకాలను సృష్టించినటువంటి సృష్టికర్త కొరకు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సర్వలోకాన్ని సృష్టించినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కొరకు, ఆయన కొరకు మాత్రమే ప్రియమైన వారు, మనుషుల కొరకు కాదది. ఇక్కడ రాయబడినటువంటి మాటలు మీరు చూడండి. మార్కు సువార్త మనం చూద్దాం ఒకసారి. 11వ అధ్యాయం 8వ వచనం చూడండి. 11వ అధ్యాయం మార్కు సువార్త 8వ వచనం మనం చూద్దాం. అనేక తమ బట్టలను దారి పొడుగులను పరిచిరి, కొందరైతే తాము పొలములను నరికిన కొమ్మలను పరిచిరి. ఏం పరిచారట? కొమ్మలు. ఎక్కడ వారు పొలంలోంచి తెచ్చి కొమ్మలు నరికేసి తీసుకొని వచ్చేసారు. ఆ కొమ్మలన్నింటినీ కూడా దారి పొడుగున, అంటే దారంతా ఎలా ఉండాలి? మెత్తగా ఉండాలి. రాజు వస్తున్నప్పుడు మెత్తగా ఉండాలి. ఎందుకు ఈ గాడిద ఏంటి? ఈయనేంటి? ఈయన రాజు ఎలా ఉంటాడు? అయితే రాజు అయితే దేని మీద ఊరేగాలి? అయితే ఏనుగు మీద, లేకపోతే గుర్రం మీద ఊరేగాలి, అంతే కదండి. మరి గాడిద మీద ఊరేగడం ఏంటండి? ప్రభువైన యేసుక్రీస్తు గాడిద మీద రావడం ఏంటండి? అంటే కొత్త గాడిదనా? అసలు గాడిద మీద ఏమేస్తారండి? గాడిద మీద ఏమేస్తారు? వ్యాపారస్తులు అయితే తమ సామాగ్రిని వేస్తారు, అంతే కదండి. అది చాకల వాళ్ళు అయితే మాసిపోయిన బట్టలో విసిగేసుకున్న తర్వాత సాగిన బండ దగ్గరికి మళ్ళా మోసుకుని తెచ్చుకుంటారు వాటిని. అంటే మోతలు పోయడానికి, మాసిపోయినటువంటి బట్టలు పోయడానికి, గుట్టలు పోయడానికి మాత్రం ఉపయోగపడేటువంటి గాడిద ఆ రోజు ప్రభువైన యేసుక్రీస్తు వారిని పోయడానికి సిద్ధపడిపోయింది. రీజన్ ఏంటి? కారణం ఏంటి? అసలు ఎందుకు గాడిదని ఆయన ఎన్నుకున్నాడు? ఏంటండి? అంత మాత్రం కాదు, మరికొన్ని విషయాలు కూడా మనకు యోహాను సువార్త 12వ అధ్యాయంలో రాయబడి. చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయం 12-13 వచనాలు చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 12-13 వచనం. మరునాడు పండుగకు వచ్చిన బహు జన సమూహము యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని, యేసుక్రీస్తు వారు యెరూషలేమునకు వచ్చుచున్నారని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయన ఎదుర్కొనబోయి, జయము జయము, ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగా. కానీ ఎవరికి ఆగ్రహిస్తున్నారట? ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక. సడన్ గా పండగ వాతావరణం వచ్చేసింది యెరూషలేము అంతా. అంటే అప్పటి వరకు యేసుక్రీస్తు వారు యెరూషలేము రాలేదా? మరి అప్పటి వరకు యేసుక్రీస్తు వారు యెరూషలేములో లేరా? మీరు ఆలోచించండి. రాలేదండి. యేసుక్రీస్తు వారు యెరూషలేమును 3 సార్లు శపిస్తాడండి. ఎన్నిసార్లు? 3 సార్లు. యెరూషలేమును యేసుక్రీస్తు వారు చూసి కన్నీరు కార్చినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అదే బైబిల్ గ్రంథంలో అతి చిన్న వచనం. యేసుక్రీస్తు వారు కన్నీరు కార్చెను అన్నమాట. యేసు కన్నీరు విడిచెను అనేటువంటి మాట. జీసస్ వెప్ట్ అంటారు ఇంగ్లీష్ లో. అయితే అంత చిన్న మాట. అంటే ఈ యేసుక్రీస్తు వారిని కూర్చున్నటువంటి ఎందుకు ఆయన రాగానే యెరూషలేము అంతా పండగ వాతావరణం. అనేక మార్లు యేసుక్రీస్తు వారు యెరూషలేముకు వచ్చిన యెరూషలేములో యేసుక్రీస్తు వారికి పెద్దగా ఏమి లేదండి, ఆహ్వానం లేదు. పెద్దగా యేసుక్రీస్తు వారిని పట్టించుకున్న వారు లేదు. ఎందుకంటే లేఖనం ఉంటుంది, ప్రవక్త తన స్వదేశంలో ఏం పొందడు? ఘనత పొందడు. దేవునికి స్తోత్రం. హలో. ప్రవక్త తన స్వదేశంలో ఏం పొందడు? ఘనత పొందడు. మీ సొంత ఇంట్లో మీకు పెద్ద విలువ ఉండదు, కానీ బయట వారికి మిమ్మల్ని ఏం చేస్తారు? చాలా గొప్పగా చూస్తారు, చాలా గౌరవంగా చూస్తారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు బయట ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించి అనేక మంది స్వస్థపరుస్తూ, బాగుపరుస్తూ, చనిపోయిన వారిని సైతం లేకుండా ఉన్నారో అనేక మందికి అర్థమైంది ప్రభువైన యేసుక్రీస్తు వారు మరలా యెరూషలేము వస్తే బాగుండు అని. కానీ యెరూషలేము ఆయన వస్తాడు. వచ్చేది మరలా తిరిగి వెళ్ళడానికి కాదు, యెరూషలేములో ఆయన ఏమవ్వాలి? బలి అవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ బలి జరగకపోతే యేసుక్రీస్తు వారి గాడిదెక్కేసి రావాలి. ఆయన యెరూషలేములో ఉన్నటువంటి ఇశ్రాయేలును రాజు అని ఒప్పుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేకపోతే జకర్యా 9:9 రాయబడినటువంటి మాట నెరవేరదు. అందుకని యేసుక్రీస్తు వారు ప్రవేశించగానే యేసుక్రీస్తు వారు ఎదుర్కొని పోయినటువంటి వారు ఏమని మాట్లాడుతున్నారు? దేవుని పేరట వచ్చుచున్న వాడు స్తుతింపబడును గాక, ఇశ్రాయేలు రాజులకు స్తోత్రము జయము కలుగును గాక అని వారు ఏం చేస్తున్నారండి? కేకలు వేసి ప్రభువైన యేసుక్రీస్తు వారిని స్తుతిస్తూ ఉన్నారు. ప్రియమైన వారలారా, ఆ రోజు ఏంటి మరొక మాట మనం చూసుకొని పాత్ర లేఖనాల్లో 23వ అధ్యాయము 4వ వచనం. ఎందుకు ఖర్జూరపు మట్టలు తీసుకొని యేసుక్రీస్తు వారు ఎదుర్కొనబోయారు అంటే చూద్దాం ఒకసారి. లేవియకాండం 23వ అధ్యాయము 40వ వచనాన్ని మనం చూద్దాం. 40వ వచనం, 23వ అధ్యాయం 40వ వచనం. లేవియకాండము 23వ అధ్యాయము 40వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రియమైన వారలారా, మొదటి దినమున మీరు దప్ప పండ్లను, ఈత మెట్టలను, గొంతి చెట్ల కొమ్మలను
గుడారముల యొద్ద నివరించి చెట్లను పట్టుకొని 7 దినముల దేవుడైన యెహోవా సన్నిధిని మీరు ఏం చేయాలి అంటే ఇశ్రాయేలు కొమ్మలను తీసుకొని వచ్చి స్తుతించి ఆనవాయితీ ముందండించే వరకు ఉంది. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చేసరికి వాళ్ళ దగ్గర ఏమీ లేవు. ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చేసరికి దాని పొడుగున ఏం చేయడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేదు. కానీ వారి పండుగల్లో భాగంగా ఒక ఆచారం వాళ్ళకు ఉంది. కొమ్మలను కానివ్వండి, మట్టలను కానివ్వండి, ఖర్జూరపు మట్టలను కానివ్వండి, పరిచే ఆనవాయితీ వరకు ఉంది. వాటిని పట్టుకొని దేవుని స్తుతించి ఆనవాయితీ వరకు ఉంది. కాబట్టి ఆ ఆనవాయితీ ప్రకారంగా ఏం చేశారండి, యేసుక్రీస్తు వారిని స్తుతించడం మొదలు పెట్టారు. ఏదో కొత్తగా వచ్చిందేం కాదు. ప్రకటన గ్రంథంలో కూడా మాట ఉంటుందండి, జయించిన వారందరూ కూడా ఖర్జూరపు మట్టలు పట్టుకోనట పరలోకంలో ఏం చేస్తారట, హోసన్నా జయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు వారిని స్తుతిస్తారట, దేవుని స్తుతిస్తారట. ఖర్జూరపు మట్టలు పట్టుకోని అంటే పరలోకంలో ఖర్జూరపు మట్టలు ఉంటాయా? మళ్ళీ లాజిక్లో మాట్లాడకండి. అంటే అక్కడ స్తుతించేటువంటి స్తుతికి సూచనగా అక్కడ చూపిస్తుంది వాక్యము. ఇక్కడ మరొక విషయం కూడా మనం చూద్దామండి. మరొక విషయాన్ని కూడా చూద్దాం. లేవీకాండములో రాయబడినటువంటి సందర్భాలు ఏవైతే ఉన్నాయో రాను రాను తర్వాత కాలానికి వచ్చేసరికి ఇశ్రాయేలు అందరూ కూడా చెరకు వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? చెరకు వెళ్ళిపోయారు. చెరలోనికి వెళ్ళిపోయిన తర్వాత ఈ పండుగలు, ఈ ఆచారాలు అన్నీ కూడా ఏమైపోయాయి? అంతరించిపోయాయండి. ఆ తర్వాత మరలా యెరూషలేమును బాగు చేయడానికి బయలుదేరినటువంటి సమయం వచ్చింది. యెరూషలేమును బాగు చేయడానికి ఎజ్రా నెహెమ్యా కాలంలో యెరూషలేమును తిరిగి కట్టడానికి మరలా సమయం ప్రారంభమైంది. అలా సమయం ప్రారంభమైనప్పుడు ప్రియమైన వాళ్ళరా, ఆ యెరూషలేమును కట్టడానికి బయలుదేరి వచ్చినటువంటి వారు యెరూషలేమును కట్టిన తర్వాత మొట్టమొదటిగా ఆచరించినటువంటి పండుగ ఏదైనా ఉంది అంటే మరలా పస్కా పండుగని చెప్పొచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు పస్కా పండుగను ఆచరించాలంటే దానికి ముందు ఏం ఆచరించాలి? మట్లాదివారం ఆచరించాలి. మన వాటిలో చెప్పాలంటే పస్కాను ఆచరించాలంటే ఏం రావాలి? ముందు మట్లాదివారం రావాలి. మరి అది వారు ఎలా చేసుకున్నారో ఒకసారి చూద్దాం మనం. సరేనా? ఒకసారి చూద్దాం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దాం. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దాం. మరియు వారు తమ పట్టణములన్నిటిలోనూ యెరూషలేములోను ప్రకటన చేసి తెలియజేసిన విధమేదనగా, మీరు పర్వతములకు పోయి ఒలీవ చెట్ల కొమ్మలను, అడవి ఒలీవ చెట్ల కొమ్మలను, గొంజి చెట్లను, ఈత చెట్ల కొమ్మలను, గుబురుగల వేరు చెట్ల కొమ్మలను తెచ్చి వ్రాయబడినట్లుగా పర్ణశాలలో కట్టుకోవాలి. ఏం కట్టుకోవాలి అంటే పర్ణశాలల పండుగ, గుడారాల పండుగ అంటారు చూడండి. మొన్న వెళ్ళారు గుడారాల పండుగ. ఎందుకు దాని గుడారాల పండుగ అంటే అక్కడ మీకోసం ఏ హోటల్స్, లాడ్జ్లు ఉండవు. అక్కడ మీరే ఏం చేయాలి? 4 గోన్లు అట్టుకెళ్ళి ఓ గుడారం వేసుకొని ఆ మీటింగ్స్ టైంలో ఏం చేయాలి? ఎంతైనా తమ్ముడు, మనమే గోన్లు పట్టుకెళ్ళి గుడారం వేసుకొని అక్కడ 5 రోజులు అందుకే గుడారాల పండుగ. వెళ్ళారు కదండి చాలామంది. ఇక్కడ చూడండి, వాళ్ళకి మరలా గుర్తు చేస్తున్నాడు, లేఖనాలలో వ్రాయబడినట్లుగా ఈ కొమ్మలను మీరు వాడాలి, ఈ చెట్లను మీరు వాడాలి, ఈ మట్టలను మీరు వాడాలని మరలా గుర్తు చేస్తున్నాడు. పర్ణశాలలో కట్టుకోండి, ఈ పర్ణశాలల పండుగను మీరు ఆచరించండి. అనేకమైనటువంటి పండుగలు మరలా గుర్తు చేస్తారు. ధర్మశాస్త్రాన్ని చదివి వినిపింపజేసినప్పుడట వారికి పస్కా పండుగ అనేది ఒకటి జరిగేదన్న సంగతి అర్థమైందట వాళ్ళకి. అంటే అప్పటి వరకు వాళ్ళకి ఏం అర్థం అవ్వలేదు. వాళ్ళు కాపురం ఉన్నటువంటి ప్రాంతంలో యూదుల పండుగలు చేసుకోవడానికి వాళ్ళకి అవకాశం లేదు. యూదుల పండుగలను ఆచరించడానికి వాళ్ళకి సమయం లేదు. ఎందుకంటే వాళ్ళు వెళ్ళింది అక్కడ బానిసత్వం కోసం. వారు వెళ్ళిందే బానిసలుగా వెళ్ళారు. అక్కడ పండుగలు చేసుకోవడానికి ఉంటాయండి, బానిసల పండుగలు చేసుకోవడానికి ఉంటాయండి. సరంగా వేటకు మానేయండి అంటే మానేస్తారు. రైతు మానేద్దామంటే మానేస్తారా? నోరు మూసుకొని ఇంటికెళ్ళు, నీకు మాత్రం ఏం కట్టో భాగం కట్టో అంటాడు సరంగా. అంతేనా? అంటే బానిసలకు ఓనర్స్కి ఉన్న తేడా అది. ఎప్పుడైతే వారు బయటకు వచ్చారో, కోరేషు పరిపాలనలో వారికి ఆజ్ఞ ఇచ్చిన తర్వాత బయటకు వచ్చారో, బయటకు వచ్చిన తర్వాత అక్కడ వారు మరలా యెరూషలేములో నూతనంగా పాత పండుగలన్నింటినీ కూడా మరలా ధర్మశాస్త్ర సంబంధమైన పండుగలను ఆచరించడానికి వారు ఏమవుతున్నారండి? సిద్ధపడుతూ ఉన్నారు. అక్కడ కూడా ప్రియమైన వారలారా దేనిని వాడారు? మట్టలను, కొమ్మలను, ఈత చెట్ల కొమ్మలను వాటిని వాడినట్లుగా చూస్తాం. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు యెరూషలేములోకి ప్రవేశించినప్పుడు వారు జరిగించుకునేటువంటి ప్రధానమైనటువంటి పండుగల్లో వాడినటువంటి మెటీరియల్స్ ప్రభువైన యేసుక్రీస్తు వారు యెరూషలేములోకి ప్రవేశించినప్పుడు వాటిని వాడుతున్నారంటే హై ప్రియారిటీ ఇస్తున్నారు ప్రభువైన యేసుక్రీస్తు వారికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గొర్రె పిల్లను, ఏడాది గొర్రె పిల్లను తమ తమ గృహాల్లోనికి ఈ నెల దశమి నాడు తెచ్చుకోవాలన్నప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చేశారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చేసారు. అయితే ఆయన వచ్చేటప్పుడు ఇంకొక చిన్న లాజిక్ పాయింట్ మిస్ అయిపోతుంది మనకి. ఎందుకు గాడిదని ఎక్కి రావాలి? ఏనుగు ఎక్కచ్చుగా? బలమైనటువంటి ఏనుగులు ఆ రోజుల్లో ఉన్నాయి కదా, లేదా బలమైనటువంటి గుర్రాలు ఆ రోజుల్లో ఉన్నాయిగా.
సైనికులు తిరిగేటువంటి గుర్రాలు ఉన్నాయి, రాజులు తిరిగేటువంటి గుర్రాలు ఉన్నాయి. గుర్రాలు ఎక్కకుండా, ఏనుగులు ఎక్కకుండా గాడిదని ఎక్కడ పెట్టండి? ఏంటి గాడిదని ఎక్కడ పెట్టి చెప్పండి? అంటే గాడిదకు ఉన్నటువంటి ప్రత్యేకత మీరు చూస్తారు. ఇప్పటి వరకు నేను చెప్పాను గాడిద ఏం చేయగలదో, ఏం చేస్తుంది అన్నది, గాడిదతో ఏ ఏ పనులు చేయించాలని. కానీ యూదులకు గాడిద అనేది ప్రియమైన వాళ్ళరా వారసత్వ సంపద. దేవునికి స్తోత్రం కలుగును గాక. గాడిదలు కలిగిన వాడు ధనవంతుడు. ఏం కలిగిన వాడు? సౌలు తండ్రి అయినటువంటి కీసు. ఎవరతను? కీసు. కీసు పెట్టలే కదా, కీసు. ఎవరితను? సౌలుకి తండ్రి. ఇతను ఎవరు? సౌలు ఎవరు? సౌలు ఎవరు అయ్యా చెప్పండి. ఇశ్రాయేలులకు మొదటి రాజు. ఎవరైనా ఇశ్రాయేలులకు మొదటి రాజు. వాళ్ళకున్న సంపాదన ఏంటి చెప్పండి? మీకు నోరు రావట్లేదో, లేదా మీ బ్రెయిన్లో ఆలోచనలు లేవో, లేదంటే ఫాలో అవ్వట్లేదో చెప్పండి. వాళ్ళ సంపద ఏంటి? గాడిదలు. గాడిదలు తోలుకొని వెళ్తున్నప్పుడే తప్పిపోయినప్పుడే కదా మనకు సౌలు గురించి తెలుస్తుంది. అంతవరకు సౌలు గురించి బైబిల్లో రాయబడదు. అప్పుడే కదా వాళ్ళ తండ్రి విస్తారమైన ఆస్తి కలిగిన వాడట. ఏంటి ఆస్తి అంటే గాడిదలు కలిగిన వాడట. ఏ గాడిదలు కలిగిన వాడు? ఆడగాడిదలు కలిగిన వాడట. ఏంటి? యోబు సంగతి మీ అందరికీ తెలుసు కదా. యోబు యొక్క ఆస్తిలో అతనికి ఏమున్నాయి? ఉన్నాయా? హబాకూకు యొక్క ఆస్తిలో ఏమున్నాయి? దావీదు యొక్క ఆస్తిలో ఏమున్నాయి? అరే ఇశ్రాయేలులో ప్రధానమైనటువంటి ఆస్తి గాడిద. ఎందుకు గాడిదలకు అంత ప్రత్యేకత ఉంది అంటే మనకు పద్యం ఉంటుందండి. గంగిగోవు పాలు గరిటిడైన చాలు, కడవడైననేమి కర్మపాలు. ఈ పద్యం ఇప్పుడు చెప్పమనండి చూద్దాం. గంగిగోవు పాలు గరిటెడా? నేను కొండేస్తాను, కొండ గాడిద పాలు ఇవ్వు నాకు. ఎందుకంటే ఇప్పుడు కొండ ఆవు పాల కంటే గరిటెడు గాడిద పాలకి విలువ. పద్యం రివర్స్ అయిపోయింది. పద్యం ఏమైపోయింది? ఇప్పుడు రివర్స్ అయిపోయింది. ఇన్ని పాలు తాగాం 100 రూపాయలట. ఇన్ని వేసారండి గాడిద పాలు. పోనీ తీపిగా ఉన్నాయా? చేదుగా ఉన్నాయి. అంటే మెడిసినల్ ప్రాపర్టీస్ చాలా ఉన్నాయట అందులో. అంటే అనారోగ్యంగా, వీక్గా, నీరసంగా ఉండే వాళ్ళకి ఇమ్యూనిటీని పెంచుతాయట అవి. అందుకే గాడిద పాలు 1 లీటర్ 1000 రూపాయలు అండి. అదే గంగి గోవు పాలు లీటర్ ఎంత చెప్పండి? మహా అయితే ఒక 60 లేదా 100 రూపాయలు వేసుకోండి. అంతకుమించి ఎక్కువ ఉంటుందా? 100-200 వేసుకోండి. ఇది 1000, 10 టైమ్స్ ఎక్కువ. అంటే అప్పటిలోనే దీని విలువ ఎరిగిన వారు యూదులు. అంత మాత్రమే కదా, కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి చూడండి. న్యాయాధిపతుల గ్రంథంలో ఒక మాట రాయబడింది, చదువుదాం ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనాన్ని చదివితే ఈ గాడిద యొక్క ప్రత్యేకతల గురించి మనకు అర్థమవుతుందండి. చూద్దాం మనం. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం. తెల్లగాడిదలను ఎక్కువారులారా, తివాసుల మీద కూర్చుండేవారులారా, త్రోవలో నడుచువారులారా, ఈ సంగతిని ప్రకటించుడి. తెల్లగాడిదలను ఎక్కువారులారా అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఈ మాటను ప్రకటించండి. ప్రకటించేవారు గాడిదలను ఎక్కుతారు. ఏమెక్కుతారు? ఫస్ట్ దేని మీద ఎక్కాలి? గాడిద మీద ఎక్కాలి. గాడిదల మీద మరలా ఏముండాలి? తెల్ల తివాచీలు ఉండాలి. తివాచి అంటే ఏమి లేదు, గుడ్డలను తివాచీలు అంటారు. దుప్పట్లు ఏమంటారు? గాడిద మీద ఏం పరిచారు చెప్పాలి? ఏం పరిచారు? తెల్ల తివాచీలు పరిచారు. దాని మీద ఎవరు కూర్చున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూర్చున్నారు. అంటే లేఖనాల యొక్క జోడింపు చూడండి, ఎక్కడెక్కడ ఏం కనబడుతున్నాయో ప్రతి పాయింట్ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి జీవితంలో ఏమవుతుంది? నెరవేరుతూ వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటండి మనం చూస్తున్నాం ప్రియమైన వాళ్ళు, అసలు గాడిదలని ఎందుకు ఎంచుకోవాలి? గాడిదలను ఎందుకు ఎంచుకోవాలి? ఒక మాట మనం చూద్దాము. పూర్వకాలంలో రాజు అయినటువంటి సొలొమోను గారు కానివ్వండి, దావీదు గారు కానివ్వండి, వారి జీవితంలో జరిగినటువంటి కొన్ని విషయాలను మనం చూస్తే గాడిద యొక్క ప్రత్యేకత ఏంటో మనకు అర్థమవుతుంది. రాజుల మొదటి గ్రంథం చూద్దాం ఒకసారి. రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయము 33వ వచనం. రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనం. అంతటా రాజు, మీరు మీ ఏలినవాడైన నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలొమోనును కంచెర గాడిద మీద ఎక్కించి గీషోనునకు తీసుకొని పోండి. ఎక్కడికి తీసుకొని పోవాలట? గీషోను అనబడింది వాగు. ఏంటది? యెరూషలేము చుట్టూ ఉన్నటువంటి గోడకు పక్కన ఒక చిన్న వాగు ఉండేది. అది గీషోను వాగు. అది ఎప్పుడు కూడా సంవత్సరం పొడుగునా నీరు వస్తూనే ఉండేది. ఆ వాగు నీటినే యెరూషలేం పట్టణంలో నివసిస్తున్న వారు, ఆ గోడల మధ్య నివసిస్తున్న వారికి ప్రధానమైనటువంటి నీటి వనరు. అర్థమవుతుందా?
అలాంటి పరిస్థితుల్లో ఆ నీటి వనరు దగ్గరికి వెళ్ళి గీసోను అనబడినటువంటి వాగు దగ్గరికి తీసుకొని వెళ్ళి నా కుమారుడైనటువంటి సొలొమోనుని మీరు ఏం చేయండి, అభిషేకించండి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేని మీద తీసుకొని వెళ్ళమన్నాడు? దేని మీద తీసుకొని వెళ్ళమన్నాడు? దేనికోసం తీసుకొని వెళ్ళమన్నాడు? రాజుగా అభిషేకించడానికి. దేనికోసము అంటే రాజులను అభిషేకించేటప్పుడు దేనిని ఎక్కించడం ఆనవాయితీ? చెప్పాలి. గుర్రాలరా, ఏనుగులనా? గాడిదలను. ఎందుకు యేసుక్రీస్తు వారు గాడిదనే కోరుకున్నాడు? యూదుల రాజుగా వచ్చేవాడు దేనిని ఎక్కాలి? గాడిదను ఎక్కాలి. ఎందుకంటే తన తండ్రి అయిన దావీదు సింహాసనాన్ని అధిరోహించేవాడు ఈయన. లేఖనాల్లో రాయబడి ఉంది, తన తండ్రి అయిన దావీదు సింహాసనాన్ని ఏలేవాడు ఈయన. అలా ఏలేవాడు రాజు అయి ఉండాలి. రాజు అయినటువంటి వాడు ఎక్కడుండాలి? గాడిద మీద ఎక్కి రావాలి. ప్రేమైన వారలరా, యోసేపు మరియా వారి యొక్క వంశావళి ఉంది చూసారా? యోసేపు కూడా అంటే యేసుక్రీస్తు వారిని పెంచినటువంటి తండ్రి, వారు రాజవంశం అండి వారిది. వీళ్ళ రాజులను సంగతి తెలిస్తే హేరోదుల వారిని చంపేస్తారని పోయి ఎక్కడో చిన్ని కుగ్రామము నజరేత్ అనే చిన్ని ఊరిలో వారు ఏం చేశారండి? వాళ్ళ ఆస్తులు వదిలేశారు, వాళ్ళ అంతస్తులు వదిలేశారు, వారు భూములు వదిలేశారు. మేము రాజులు అన్న సంగతి వారికి తెలిస్తే వీళ్ళు చంపేస్తారన్న సంగతి గ్రహించి వీళ్ళు పోయి దూరంగా చిన్న ఊరిలో బ్రతికేవారండి. కానీ దావీదు సింహాసనం నిరంతరం ఉండాలంటే మరలా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమెక్కాలి? గాడిదనెక్కి రావాలి. ఆయన గాడిదనెక్కడం అంటే ఆయన రాజుగా అభిషేకించడం అన్న సంగతిని మీరు మర్చిపోకూడదు. ఇక్కడ సొలొమోను విషయంలో అదే జరుగుతుంది. ప్రియమైన వారలారా, ప్రకటన గ్రంథంలో ఒక మాట రాయబడింది, చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనాన్ని చూడండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి చెప్పబడినటువంటి మాట. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను రాయబడి ఉన్నది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం ఏంటట? చెప్పాలి. చిన్నరాజు కాదు, పిల్లరాజు కాదు, కొడుకు రాజు కాదు, చిన్నదేవుడు కాదు. ఈయన ఎవరట? రాజులకే రాజు, ప్రభువులకే ప్రభువు అనే నామం ఆయన తొడ మీద రాయబడింది. అప్పుడప్పుడు నా దమ్ము చూడరాని ఏం కొడతాం మనము? తోడ కొడతాం. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారి దమ్మును చూపించడానికి అంటే శక్తిని చూపించడానికి నామం ఎక్కడ రాయబడి ఉంది? దిస్ ఈజ్ మై పవర్. తొడ దేని మీద దేనికి సూచనగా ఉంది? శక్తికి సూచనగా ఉంటుంది. భుజము శక్తికి సూచనగా ఉంటుంది, తొడ శక్తికి సూచనగా ఉంటుంది. అంటే సర్వశక్తిని కలిగినటువంటి దేవునుగా ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుగా ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. రాజ్యాభిషేకం అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన 4 రోజుల తర్వాత అంటే ఆ రాత్రి, ఏ రోజు రాత్రి? 14వ దినాన ఆయన ఉదింపబడాలి కదా. 13వ దినాన ఆయన ఒలీవల కొండకు వెళ్ళారు. ఒలీవల కొండకు వెళ్ళినప్పుడు అక్కడ ప్రార్థన చేయించినప్పుడు అంటే రాత్రి అయినప్పుడు, చాలా రాత్రి అయినప్పుడు వారు ఒక పాట పాడుకుంటూ అంటే పస్కాను ఆచరించడానికి రెడీ అయ్యి వారు ఒక పాట పాడుకుంటూ వెళ్ళిపోతారు. పాట పాడుకుంటూ ఒలీవల వనబడినటువంటి చోటుకు వచ్చినప్పుడు అక్కడ వారు ప్రార్థన చేస్తున్నప్పుడు సైనికులు వస్తారు యేసుక్రీస్తు వారిని అరెస్ట్ చేయడానికి. ఆయనను బంధించి దాని ఏమిటంటే గొలుసులతోనూ గుదిలతోనూ ఆయన బంధించి ఆయన్ని తీసుకొని వెళతారు. ఎక్కడికి? పిలాతు దగ్గరకు తీసుకొని వెళతారు. పిలాతు దగ్గరకు తీసుకొని వెళ్ళిన తర్వాత పిలాతు అప్పటికి గవర్నర్గా ఉన్నారు. ఆ గవర్నర్గా ఉన్నటువంటి ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత అడుగుతాడు, నీవు రాజువా? ఏమని అడుగుతున్నాడు? నీవు రాజువా? అలాగైతే నాకు చెప్పు. చదువుదాం ఒకసారి ఆ మాటను. యోహాను సువార్త 18వ అధ్యాయము, యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనం. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడుగగా, యేసు నీవన్నట్టు నేను రాజునే. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎందుకు రాజునే అని చెప్పుకున్నాడు? అప్పటి వరకు ఎప్పుడు చెప్పుకోలేదు ఆయన. అప్పటి వరకు ఎప్పుడు నేను రాజును అని చెప్పుకోలేదు. కానీ ఎప్పుడు చెప్పుకున్నాడు ఆయన? ఎప్పుడైతే ఆయన యెరూషలేములో గాడిద మీద ఊరేగి యూదుల రాజుకు జయమని హోసన్నా అని అందరూ కూడా ఆయన్ని స్తుతించి ఆయన ఆరాధించారో ఆ సమయం మొదలుకొని ఎస్ ఐఎమ్ ద కింగ్, నేనే రాజుని. నార్మల్గా కూడా ఆయన రాజే. ఒక మాటలో చెప్పాలంటే వంశం ఎవరిది? దావీదు వంశము, రాజవంశము. రాజవంశంలో పుట్టినవాడు ఏమవుతాడు? రాజు అవుతాడు. కొన్ని రోజులు రాజు కాకుండా పోయినంత మాత్రం, దాగున్నంత మాత్రం రాజు కాకుండా పోడు. రాజు రాజే. అలా రాజుగా ఉన్నటువంటి అతను ప్రియమైన వారలారా, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. అలాంటి వాడిని అడుగుతా, నువ్వు రాజువా? ఎస్ నేను రాజునే. అందుకే ఆయన పై విలాసము కూడా ఏమని రాయబడిందండి? యూదుల రాజు అని రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగుగాక.
అయితే అక్కడ ఉన్నటువంటి యూదులు ఏమని రాయమన్నారు? ఆయనకు యూదులో రాజని చెప్పుకుంటున్నాడని రాయించన్నారు. నోరు మూసుకొప్పండి, నేను రాసేదేదో రాశాను, ఇంకేమీ మాట్లాడకండి, నేను రాయించేదేదో రాయించేస్తాను పోండి అన్నాడు. అంటే అప్పటికి అతను నచ్చలా. పిలాతు కూడా చాలా విధాలుగా ప్రయత్నం చేశాడు తప్పించడానికి. కానీ యూదుల అల్లరి ఎక్కువ అవుతున్నందున యేసుక్రీస్తు వారిని సిలువకు అప్పగించాల్సి వచ్చింది. ఇంకా ఈ విషయాలు చాలా ఉన్నాయి. ప్రభుచిత్తమైతే తర్వాత అంశాలు మనం మాట్లాడుకుందాం. ఏంటని చాలా విషయాలు ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తాము, నీవు రాజువా అని అడిగినప్పుడు నీవు అన్నట్టు నేను రాజుని, సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమై లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన వాడు. ప్రేమైన వాళ్ళ భూమి మీద చాలామంది పుట్టిన తర్వాత రాజులు అవ్వడం మనం చూస్తాం. భూమి మీద పుట్టిన తర్వాత రాజులు అవ్వడం చూస్తాం. కానీ పుట్టకముందే రాజుగా పుట్టినవాడు ఎవరండి? యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పుట్టకముందే రాజుగా ఆయన గురించి లేఖనాలు రాయబడ్డాయి. ఎవరైనా ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆయన గురించి రాయబడిన లేఖనాలు ఈ ప్రపంచంలో ఎవరి గురించి ఎక్కడ కూడా రాయబడలేదండి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు భవిష్యత్తును రాయించుకుని, తన భవిష్యత్తును తను రాసుకొని వచ్చినవాడు. ఇలా బ్రతకాలి, ఇలా ఉండాలి, ఇలా చావాలి, ఇలా తిరిగి లేవాలి అని ప్రతి దానిని కూడా ఆయన ఏం చేసుకున్నాడు? అందుకే గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము అంటాడు. ఏమంటాడు? గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి. ఏంటి గ్రంథపు చుట్ట? ఏంటి గ్రంథపు చుట్ట అంటే మోషే ధర్మశాస్త్రమే గ్రంథపు చుట్ట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏంటి గ్రంథపు చుట్ట? మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఆయన గురించి రాయబడింది కాబట్టి ఆ మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా 10వ దినాన ఆయన యెరూషలేములోనికి ప్రవేశించాడు. 14వ దినాన ఆయన బలి చేయబడ్డాడు. ప్రేమైన వాళ్ళరా, మరలా ఎన్నో దినాలు లేచాడు అన్నది వచ్చేవారం మనం దాని గురించి ఆలోచిద్దాం, దాన్ని పక్కన పెడదాం. కిందకు వచ్చేద్దాం ఇప్పుడు. ఆయన రాజా అంటే ఎప్పటి వరకు రాజు? భూమి మీద మాత్రమే రాజు కాదు. ప్రకటన గ్రంథం చదువుకున్నాం, పరలోకంలో ఆయన ఏమై ఉన్నాడట? రాజులకు రాజును, ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనము. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం. అంటే తీర్పు తీర్చుచున్నప్పుడు ఆయన కుడివైపునను ఎడమవైపునను ఉన్నవారిని చూసి ఆయన ఏమంటున్నాడు చూడండి, రాజు తన కుడివైపు ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా. అక్కడ కూడా ఎవరు? రాజే. అక్కడ కూడా భౌతికమైనటువంటి క్రీస్తుని చూస్తున్నాం మనం. అక్కడ కూడా భౌతికంగా యేసుక్రీస్తు వారిని చూస్తున్నాం, రాజుగా చూస్తున్నాం. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించు. నేను రాజును, ఇదిగో ఈ రాజ్యానికి రాజును నేనే, రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును నేను. మీ కొరకు సిద్ధపరిచినటువంటి రాజ్యాన్ని మీరు ఏం చేసుకోండి? స్వతంత్రించుకోండి అంటున్నాడు. ప్రియమైన వారలారా, ఇప్పుడు ఈయన రాజు. ఎవరండి ఈయన? రాజు. రాజు గురించి అర్థమైంది. రెండోది ఏమన్నాడు అక్కడ? నీతిపరుడట. ఆయన ఎవరట? ఇదిగో నీ రాజు, నీతిపరుడును అన్నాడు. అంటే ఆయన ఎవరై ఉండాలి? ఇప్పుడు నీతిపరుడై ఉండాలి. యోహాను సువార్త 19వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. పిలాతు మరలా వెలుపలకు వచ్చి, ఇదిగో ఈయన యందు ఏ దోషము నాకు కనబడలేదని మీకు తెలియజేయనట్లు ఈయనని తీసుకొని వెలుపలకు తీసుకొని వచ్చుచున్నానని వారితో చెప్పాను. ఈయన యందు ఏ దోషము కనబడలేదు అంటే అర్థం ఏంటి? ఏ దోషము కనబడలేదంటే అర్థం ఏంటి? నీతిపరుడు అని అర్థం. అందుకే తన భార్య వచ్చి పిలాతు దగ్గరికి ఏమంటుందండి, ఆ నీతిపరుడు జోలికి నీవు పోకుము. ఎందుకు? అతడు నీతిపరుడు, దర్శనము చేత కలలో నాకు బోధింపబడింది, ఆ నీతిమంతుడు జోలికి పోవద్దు. అందుకే ఈయన యందు నాకు ఏ దోషం కనబడలేదు, బయటికి తీసుకొని వస్తాను నన్ను విడిపించేయడానికి అన్నారు. కానీ వదలలేదు, వారు పట్టే పట్టారు. ఇంకా మనం మరొక సందర్భాన్ని చూస్తాము. యేసుక్రీస్తు వారు నీతిపరుడట. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. హెబ్రీ 7:26 చదువుదాం ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడును, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఎవరట? పవిత్రుడట, నిర్దోషట, నిష్కల్మషుడట, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. అంటే ఆయన ఎవరో? నీతిపరుడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వ అధ్యాయము మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో కూడా అంటాడు, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కూడా కనబడలేదట. యేసుక్రీస్తు వారిలో పాపం లేదు అంటే ఆయన ఏమై ఉన్నాడు? నీతిపరుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు వారు కూడా తనను గూర్చి తానంటాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించిన? యోహాను సువార్త 8:46 అంటాడు అన్నమాట. యోహాను సువార్త 8వ అధ్యాయం 46, నాలో పాపం ఉన్నదని మీలో
అంటే యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నారు? నీతిపరుడు. మొదటి మాట, ఇదిగో నీ రాజు, ఆయన రాజు అయి ఉన్నాడు. రెండోది ఏమై ఉన్నాడు? నీతిపరుడు అయి ఉన్నాడు. మూడోది ఏమై ఉన్నాడు? చెప్పాలి అక్కడే, జకర్యా 9:9 రక్షణ గలవాడును అని రాయబడింది. ఏమని రాయబడింది? మూడోది ఏంటట? ఇదిగో నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును అన్నాడు. యేసుక్రీస్తు వారిలో ఏముంది? యేసుక్రీస్తు వారిలో ఏముంది? రక్షణ ఉంది. అపోస్తలుల కార్యములు చదవండి ఒక్కసారి. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనంలో ఒక అద్భుతమైన మాటను రాశాడు చూడండి. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనాన్ని చదవండి. మరి ఎవరి వలనను రక్షణ కలగదు, మరి ఎవరి వలన రక్షణ కలదు, ఈ నామము వలననే మనము రక్షణ పొందవలను. కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన ఏ నామము వలన కూడా, మనుషుల్లో ఉన్న నామాల వలన రక్షణ రాదు. పణాల వాని వల్ల రక్షణ, పణాల వాని వల్ల రక్షణ అనుకోవచ్చు. నేనే మిమ్మల్ని రక్షించాను, నా దగ్గర మీరు బాప్తీసం తీసుకున్నారంటారు చాలామంది. తప్పది. రక్షించిన వాడు ఎవరు? యేసుక్రీస్తు వారు. బాప్తీసం ఇచ్చింది ఎవరు? యేసుక్రీస్తు వారు. అంతా ఆయనే. భౌతికంగా నీవు దానికి ఫిజికల్గా సహాయపడ్డావు అంతే. అంతేనా? అంతే తప్ప మన యొక్క బాధ్యత ఏమీ లేదు ఇందులో. రక్షించేవాడు ఆయనే అంటున్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఈ నామము వలన తప్ప ఏ నామం వలన రక్షణ లేదు. నిజంగా ప్రియమైన వాళ్ళరా, 16వ అధ్యాయంలో చూడండి, 16వ అధ్యాయం అదే అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంలో అదే యేసుక్రీస్తు వారి నామమును గురించి అపోస్తలుడైన పౌలు గారు ఎంత అద్భుతమైన మాటను రాయించాడు చూడండి. అక్కడ 16వ అధ్యాయం 31వ వచనం, అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును. ఎవరు ఎంత విశ్వాసం ఉంచాలి? నామం అనగానే పేరు కాదు, ఆ పేరు కలిగినటువంటి వ్యక్తి గురించి చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నామం అనగానే పేరు 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 అనుకుంటున్నారు. పేరు కాదు ప్రియమైన వాళ్ళరా. దానియేలు అంటే దానియేలు అనే పేరు కాదు. దానియేలు అనగా నేను. యేసు అంటే యేసు అన్న పేరు కాదు. యేసు అనబడిన నామము కలిగినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ఎంత ఏముంటుందట? ఇదిగో మీరు ఆయన ఎంత విశ్వాసం ఉంచినప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. ఎలా పొందుతారు? ఎలా పొందుతారు? 10వ అధ్యాయము రోమీలకు రాసిన పత్రిక 9-10 వచనాలు. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, రోమా 10వ అధ్యాయము 9-10 వచనాలు చదవండి ఒకసారి. అదేమనగా రక్షణ ఎలా పొందుతారో చెబుతున్నాడు. అది ఎలాగంటే, రక్షణ ఎలా వస్తుందో చెబుతున్నాడు. అది ఎలాగంటే, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని, యేసుని ఏమని ఒప్పుకోవాలి? యేసయ్యా నీవే ప్రభు అని ఒప్పుకోవాలి. యేసయ్య ప్రభు అంటే దేవుడు అని అర్థం. యేసును దేవుడు అని ఒప్పుకోవడం అని అర్థం. ప్రభు అంటే రాజు అని అర్థం. ప్రభు అంటే రక్షించేవాడు అని అర్థం. ప్రభు అంటే పరిపాలకుడు అని అర్థం. ప్రభు అంటే గొర్రెల కాపరిని అర్థం. ప్రియమైన వారలారా, తన ప్రజలను రక్షించుటకు తానే భూమి మీదకి దిగి వచ్చిన వాడు అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటున్నాడు, అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపునని హృదయం అందు విశ్వసించినట్లా, అంటే యేసుక్రీస్తు వారు లేపబడ్డాడని హృదయంలో నీవు విశ్వసించిన ఎట్లా నువ్వు ఏం చేయబడతావు? అంటే యేసు అనే నామములో ఏం కనబడుతుంది? నీకు రక్షణ కనబడుతుంది. యాలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించాలి, రక్షణ కలుగునట్లుగా నోటితో. అంటే యేసు అన్న నామాన్ని నువ్వేం చేయాలి? 2 విధాలుగా చేయాలి. ఒకటి నోటితో ఒప్పుకోవాలి, రెండోది హృదయం అందు విశ్వసించాలి. నోటితో ఒప్పుకోవాలి, రెండోది. అందుకే బాప్తీసం ఇచ్చినప్పుడు అడుగుతాం, యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరిస్తున్నావా? అప్పుడు ఏమని చెప్తారు అవతల వారు? ఎస్ నేను అంగీకరిస్తున్నాను. అంటే దేంతో ఒప్పుకున్నారు? దేంతో ఒప్పుకున్నారు? నోటితో ఒప్పుకున్నారు. ఆయన నువ్వు మరణించిన తర్వాత నిన్ను తిరిగి లేపుతారని హృదయంలో విశ్వసిస్తున్నావా అనగానే ఏమంటారు మళ్ళా? ఎస్ నేను మరణించిన తర్వాత నన్ను లేపుతారని నా హృదయం అంతా విశ్వసిస్తున్నాను. ఈ రెండూ చేస్తే ఆ వ్యక్తికి ఏమొస్తాయన్నాడు? ఇప్పుడు యేసుక్రీస్తు వారి శిలువలో ఉన్నప్పుడు శతాధిపతి యేసుక్రీస్తు వారిని చూసి ఈయన నిజముగా దేవుని కుమారుడని చెప్పి అక్కడనే అతడు ఏం చేశాడు? మోకరించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు దేవుని కుమారుడు అని అనగా దేవుడు అని ఒప్పుకున్నటువంటి శతాధిపతి ప్రియమైన వారలారా భవిష్యత్తులో అనేకమైన గొప్ప కార్యాలు చేశాడు తెలుసా మీకు? ఆ శతాధిపతి యేసును దేవుడని ఒప్పుకున్న తర్వాత తన జీవితం మారిపోయింది. తన బ్రతుకే మార్చేసుకున్నాడు. అతను క్రీస్తు కొరకు ఎన్నో గొప్ప కార్యాలు చేసినటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. అందుకంటున్నాడు యేసుక్రీస్తు వారు రక్షించేవాడు. యాలయనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును. ప్రియమైన వారలారా, మరి ఇవన్నీ ఉంటే ఆయన రాజు. తర్వాత రెండోది ఏంటి చెప్పాలి? ఇదిగో నీ రాజు నీతిపరుడును, రెండోది రక్షించేవాడును, మూడోది
ఫస్ట్ రాజు, రెండోది నీతిపరుడు, మూడోది రక్షించేవాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే, మనం దేన్ని జ్ఞాపకం చేసుకోవాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మరణ సమాధి పునరుద్ధానాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది అది. ఎందుకంటే మనకు కావాల్సింది రక్షణ. ఈరోజు మనకు కావాల్సింది పండగలు కాదు, మనకు కావాల్సింది నిత్య జీవం. మనకు కావాల్సిన మట్ల పెట్టుకో ఊరేగడం కాదు, లేదా టెంపరీగా సిలువ పట్టుకో ఊరేగడం కాదు. గుడ్ ఫ్రైడే రోజున చూడండి, కొన్ని దేశాల్లో అయితే సిలువలు పట్టుకొని ఊరేగుతారు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ విధంగానే మానవ పాపాలను మోసారని చూపించడానికి ఊరేగుతూ ఉంటారు. మరికొంతమంది అయితే చరిత్రను మనం చూసినప్పుడు అదే రోజున సిలువ వేయబడడానికి కూడా ఇష్టపడి చనిపోయిన వారిని కూడా చూస్తాం మనం. దేనికోసం? యేసుక్రీస్తు వారిలా మేము కూడా సిలువ వేయబడి చనిపోవాలి అని. దానిలో వారికి రక్షణ ఉండదు ప్రియమైన వాళ్ళ. రక్షణ నీ నోటితో క్రీస్తును ఒప్పుకోవాలి, నీ హృదయమందు ఆయనను విశ్వసిస్తేనే జరుగుతుందంటున్న వాక్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఆయన ఆ పస్కా పండగ రోజున ఒక రొట్టెని విరిచి ఇది నా శరీరం, దీన్ని జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. ఒక పాత్రని ఎత్తుపెట్టుకొని ఇది నా రక్తం, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఇది చేయండి అన్నాడు. ఇప్పుడు మనం చేయాల్సిందేంటి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చదివేద్దాం, ముగించేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుదాం. దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దేన్ని చేయుడి? రొట్టె ద్రాక్షారసం. రొట్టె ద్రాక్షారసం చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఫిజికల్గా జ్ఞాపకం చేసుకోవడానికి ఇవ్వబడినటువంటి ప్రక్రియ రొట్టె ద్రాక్షారసం. దానిని విరిచి మనం తీసుకుంటున్నప్పుడు ఎవరిని తీసుకుంటున్నాం? మనము యేసుక్రీస్తు వారిని, తన శరీరాన్ని మనం తీసుకుంటున్నాం, ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాం. నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఆ రోజు మీరు ఎన్ని పనులు ఉన్నా దానికి అటెండ్ అవ్వండి, ఎన్ని కార్యాలు ఉన్నా అటెండ్ అవ్వండి. కారణం ఏంటంటే సంఘములో ఇది చేస్తే అంత్యదినమున మీరు ఏం చేయబడతారట? చెప్పాలి, ఏం చేయబడతారట? మరి లేపబడాలి అంటే ఏం చేయాలి? ఇది చేయాలి. ఇది చేస్తే ఏం చేయబడతారు? మరి ఇది చేయకపోతే అందరూ చచ్చిపోతారు, మీరు చచ్చిపోతారు, మేము లేచేస్తాం, మీరు ఉండిపోతారు. జాగ్రత్త. అర్థమవుతుందా? తీసుకోకపోతే మరి తీసుకునేటప్పుడు ఎలా తీసుకోవాలి? అపరాధంలో ఒప్పుకోవాలి. అయోగ్యంగా తీసుకోకూడదు అన్నాడు. అంటే అపరాధంలో ఉంటూ ఉండగా తీసుకోకూడదు, దాన్ని మనం అయోగ్యంగా ఉంటుండగా తీసుకోకూడదు. మనము యోగ్యులంగా మారాలి. దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ప్రార్థించేసి ప్రభువా నన్ను క్షమించినప్పుడు ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు. ఎందుకంటే క్రీస్తు కాకపోతే మన అపరాధంలో క్షమించేవాడు ఎవరు చెప్పండి? ఏంటి? క్రీస్తు కాకపోతే మన పాపాలను క్షమించేవారు ఎవరు? అందుకే ఆయన సన్నిధిలో ప్రభువా నన్ను క్షమించు, ఇదిగో నీవు లేపుతానన్నావు కాబట్టి నేను మారు మనసు పొందుతున్నాను, నన్ను రక్షించు ప్రభువా అని ఆయన జ్ఞాపకం చేసుకొని మనం చేసినప్పుడు ప్రియమైన వారలారా, ఆయన విషయంలో మనం ఆచరించే ఒక పెద్ద పండగ ఏదైనా ఉంటే అదే రొట్టె ద్రాక్షారసం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే అందులో క్రీస్తు యొక్క మరణ సమాధి పునరుద్ధానం అనే శరీరం, ఆయన రక్తము, అనేకమైన నిబంధనలు, ఆయన నెరవేర్చినటువంటి అనేకమైనటువంటి ఆజ్ఞలు మనకు కనబడతాయి. అంతకు మించినటువంటి పెద్ద పండగ మరొకటి ఏమైనా ఉందా? ధర్మశాస్త్రం నెరవేర్పోది. ధర్మశాస్త్రం ఆజ్ఞలతో కూడినటువంటి ధర్మశాస్త్రం, క్రీస్తు విషయమైన ఆజ్ఞలతో కూడిన ధర్మశాస్త్రం నెరవేరినటువంటి సమయము. ఆ ధర్మశాస్త్రం నెరవేరిపోతే ధర్మశాస్త్రానికి ఇక మీద మనకి ఏముండదు, దాని మీద మనకు ఆ పాపానికి భారం ఉండదు. అంటే దాని మీద మనకు బాధ్యతలు ఉండవు, మన మీద దానికి బాధ్యత ఉండదు. కాబట్టి మనం క్రీస్తు ధర్మశాస్త్రంలో షిఫ్ట్ అయిన వాళ్ళం అవుతాం. ఈరోజు ధర్మశాస్త్రం కింద మేము ఉంటామనుకుంటే 10 ఆజ్ఞల్లో ఒక్క ఆజ్ఞ తప్పిపోతే మిగిలిన 9 ఆజ్ఞల విషయంలో కూడా నువ్వేం చేసినట్లు? తప్పిపోయినట్లు. కానీ క్రొత్త నిబంధనలు అది కాదు. ఏ ఆజ్ఞ విషయం అయితే తప్పిపోయావో ఆ ఆజ్ఞ విషయంలో మాత్రమే నీకు ఏం చేయబడుతుంది? తీర్పు తీర్చబడుతుంది. గమనించండి ప్రియమైన వాళ్ళరా, క్రీస్తు కిందకు రావాలి మనము. ధర్మశాస్త్రం క్రింద నుండి క్రీస్తు క్రిందకు మనం వచ్చినప్పుడు క్రీస్తు అనబడినటువంటి నూతన నిబంధన మనలను నిత్య జీవానికి చేర్చేది. కనుక ఈ మాటలు వింటున్నటువంటి మనమందరం కూడా ఈ మాటలు మన హృదయమందు విశ్వసిస్తూ ముందుకు సాగుదాం. దేవుడు అట్టి కృపాధన్యత ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు వెని దేవా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, మీ నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. గడిచిన కాలమంతయు ప్రభా నీ కృపచేత భద్రపరిచి ఇదిగో అనేకమైన లేఖనములను మా హృదయాలను తెరిచినట్లుగా మీరు మాకు అందించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఇదిగో ఈ దినమందు ప్రభా మీరు యెరూషలేములో వధింపబడడానికి సిద్ధపడినటువంటి గొర్రెపిల్లగా ఆ దినమందు యెరూషలేము నివాసుల కొరకు ఏర్పరచబడినటువంటి క్రొవ్విన విందుగా ప్రభా మీరు వచ్చి ఉన్నారని లేఖనం లేదు మేము గ్రహించాం. వచ్చిన మీరు
రాజులకు రాజని, ప్రభువులకు ప్రభు అని, రక్షించువాడని, నీతిపరుడని, రక్షణకర్త అని, రాజు అని తండ్రి మేము నీ లేఖనములు బట్టి ఆలోచించాం. విన్న మాటలు మేము విడిచిపెట్టకుండా విశేషమైన జాగ్రత్తను కలిగి మా హృదయం అందు దాచుకొని రాబోతున్న తరాల వారికి బహుమానాలుగా, కానుకలుగా తండ్రి ఈ మాటలను అందించుటకు నీ సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తూ కూడిన బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ లేఖనాల పరిశోధనను, ఈ వాక్యాన్ని, ఈ మాటలను, ఈ ప్రసంగాన్ని వింటున్నటువంటి లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి మీ బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.